ఈరోజు చామంతంపుల పులుసు, కమ్మని టేస్టీ అయిన చామంతంపుల పులుసు ఎలా చేయాలో చూద్దాం. అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు అన్నీ ఒకసారి వేయించుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ జస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. సన్నగా తరుక్కున్న టమాటా కూడా వేసేసుకొని టమాటా జస్ట్ బాగా మగ్గిన దాకా వేయించుకోవాలి. టమాటా త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గిన తర్వాత చామంతంపులు, స్పూన్ కారం, ఒక స్పూను సాంబార్ కారం, అర స్పూను పసుపు వేసేసుకొని అన్నీ ఒకసారి తిప్పుకోవాలి. కారాలు మాడిపోకుండా మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు, పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు పోసేసిన తర్వాత అన్నీ ఉప్పు కారం సరిపోయినాయి లేదో ఇప్పుడే చూసుకొని వేసేసుకోండి. పులుసు పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పులుసు ఇలా చిక్కబడిన తర్వాత నచ్చితే కొంచెం బెల్లం గడ్డ వేసుకోండి. దించబోయే ముందు దండిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఈ పులుసు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.